సరైన విద్య అందితేనే మంచి భవిష్యత్తు ఉంటుందని మంత్రి నారాయణ అన్నారు. బలిజ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాపు భవన్ లో బలిజ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరిగింది. దీనికి మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి కాపు సంఘ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి నారాయణ చేసిన అభివృద్ధికి సంబంధించిన ఆడియో వీడియోలను కాపు నేతలు ప్రదర్శించారు. మంత్రి నారాయణ తులసి సీడ్స్ అధినేత తులసి రామచంద్ర ప్రభు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ లో ప్రతిభ కనబరిచిన బలిజ విద్యార్థులకు పురస్కారాలు, నగదు బహుమతి అందజేశారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ 7 ఏళ్ల నుంచి ప్రతిభా పురస్కారాలు అందిస్తున్న బలిజ సేవా సమితికి అభినందనలు తెలిపారు. సేవా కార్యక్రమంలో తులసి సీడ్స్ యాజమాన్యం సేవలు అభినందనీయమన్నారు. సరైన విద్య అందితే ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు. పిల్లల చదువుపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పేద కుటుంబం నుంచి వచ్చినా తనకు చదువే ఈ స్థాయిని ఇచ్చిందని మంత్రి వెల్లడించారు. చదువుకోవడం వల్లే తనపై తనకు నమ్మకం కలిగిందన్నారు. ఈ స్థాయికి రావడానికి విద్యా సంస్థలు నెలకొల్పడానికి దోహదపడిందన్నారు. తనను ఎమ్మెల్యేగా నన్ను 72,000 పైగచ్చులకు మెజార్టీతో గెలిపించిన ప్రజల కోసం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమంతో ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. దానివల్ల భద్రతగా ఎలా మల్టిప్లై అవుతుందో మెయిన్ ఏంటంటే వాడు చేసిన సహాయం మళ్ళీ 10 మంది వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మీరు కూడా చేస్తే మరొకసారి పోకల రవి గారిని ప్రత్యేక అభినందించి ఈ కార్యక్రమానికి వచ్చి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి సెలవుస్తాం. మెగా తర్వాత సీఎం రమేష్, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విధాన నరసింహరావు, అదేవిధంగా డిఫరెంట్ ఆర్గనైజేషన్ చేసి వాళ్ళందరినీ సపోర్ట్ చేయమని ఇప్పుడు 15 స్కూల్స్ ని URA స్కూల్ కంటే బెటర్ గా రిక్వెస్ట్ చేశాం. వాళ్ళందరూ చేస్తున్నారు. వాళ్ళందరూ దాదాపు వాళ్ళందరూ పెట్టే స్కూల్ నెల్లూరులో ఉన్న సిటీలో ఉన్న స్కూల్స్ దాదాపు 200 కోట్ల రూపాయలు పెడుతున్నారు. ఈ రోజు 41వ దేశంలో 4 గంటకి ఒక స్కూల్ శంకుస్థాపన చేస్తున్నాం. అదేంటంటే వర్క్లోడ్ సరే అక్కడ ఉంది. అక్కడ మళ్ళీ పూర్తితో గుర్తు ఎక్కడ ఉన్నారంటే నెల్లూరులో 42, 43, 44 ఉన్నారు. ఆ వర్క్లోడ్ చైర్మన్ అడిగాను. ఒక 5 ఎకరాలు ల్యాండ్ ఇస్తే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కట్టుబడుతుంది. దాన్ని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వాళ్ళ బ్రదరు కాంట్రాక్ట్ చేస్తుంటారు. వాళ్ళని రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు యాక్చువల్గా ఆ స్కూల్ దాదాపు 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని డెవలప్ చేయబడుతున్నారు. ఇలా నెల్లూరులో ఉన్న 15 స్కూల్స్ ని నాకున్న అనేక మంది అంటే కాంట్రాక్ట్ కావచ్చు, లేదా నెల్లూరులో వెళ్ళిపోయిన రెడ్డిలో ప్రసాద్ రెడ్డి అతను కూడా నాకు స్టూడెంట్. అతను అడిగాను, అతను కూడా చేస్తానన్నారు. వాస్తవం ఆయన యూఎస్ఏ ఉన్నారు. ఆయన కూడా స్కూల్ డిస్కస్ చేస్తానన్నారు. ఇలా ఎడ్యుకేషన్ ఈరోజు హైదరాబాద్ ఇస్తున్నాను. ఈరోజు సొంత మంత్రిగా ప్రజలు కావచ్చు, మా రవి కావచ్చు, చాలా మంచి కార్యక్రమం. నేను పిల్లలందరూ గుర్తుపెట్టే ఏదైతే మీరు స్కాలర్షిప్ ద్వారా ఈరోజు చేస్తున్నాను, రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు అంటేనా మీరు జ్ఞానం చదివితే మీరు మళ్ళీ 10 మంది తెచ్చేది. మీరు ఉన్నత పోయిన తర్వాత 10 మంది తెచ్చేది. తర్వాత బలిజల కంటే నెల్లూరులో ఒక బిల్డింగ్ కావాలని నాకు తెలిసి చిన్నప్పటి నుంచి విన్నాను. చిన్నప్పటి నుంచి నాకు పెళ్ళాలి మంది తెలియదు, కమిటీ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇంటి ఉన్నారు. అయితే మంత్రి గారిని ఫస్ట్ బీసీ గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేశాం. ఆ తర్వాత ఈ కాబోదు ఇక్కడ 3 ఎకరాల 43 సెంట్లు దీన్ని అధికారులు చెప్పి వెంటనే క్యాబినెట్ లో పెట్టి వీళ్ళకి అప్లై చేయటం. సరే గవర్నమెంట్ 60 లక్షలు ఇస్తారు. నేను నా పిల్లలు చెప్పి ఒక రైతు నేను ఇచ్చిన రోజు దీన్ని డెవలప్ చేశారు. సరే ఇంకో స్టోర్ కూడా ఒరిజినల్గా ఇంకో స్టోర్ కూడా డిజైన్ ఉంది. అయితే గత ప్రభుత్వం దీన్ని పక్కన పెట్టింది. మళ్ళా ఈ ప్రభుత్వం దీని వల్ల ఫస్ట్ క్లాస్ యాక్షన్గా శంకుస్థాపన ప్రారంభం చేశాను. దాన్ని కూడా మరొక 1 crore నారాయణ ఇస్తున్నారు. దీన్ని కూడా మరొక 6 నెలలు కంప్లీట్ చేస్తాం.
ఎందుకంటే చిన్నప్పటి నుంచి నెల్లూరులో ఇంటినే ఉన్నాయి, కారు బిల్డింగ్ కావాలా బస్సు కాదు. కానీ మంత్రాలంగా నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది సేవ చేయడానికి. ఆ ఆపర్చునిటీ ఇమీడియట్గా యాక్షన్ వచ్చేసాను. నేను చేసే ముందు కూడా ఫస్ట్ బీసీగా చేశాను, దాన్ని మళ్ళీ నాకు అన్నట్టు నెగటివ్ ప్రచారం చేస్తాను ఉద్దేశంతో రాజకీయంగా ఆలోచించాలి. కార్యక్రమానికి దీన్ని గత గత 7 సంవత్సరాల నుంచి ఏకదాటిగా కంటిన్యూస్ చేస్తున్న డాక్టర్ గోపాల్ రావు గారికి మరియు సీడ్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ తులసి రామచంద్రరావు గారికి మరియు వేదిక నిర్వహించిన బలిజ సోదరి సోదరులకు తనకు వచ్చేసిన బలిజ సోదరి సోదరులకు బంధువులకు మీడియా పర్సన్స్ నమస్కారాలు. చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు చేస్తూ దానికి ప్రత్యేకంగా తెలిసి రామచంద్రరావు గారిని ఎందుకంటే వారి దాదాపు 32 టన్నుల్లో దాదాపు 600 స్కూల్స్ లో సభ్యులు పెట్టారు. ప్రజలను ఉద్దేశించి చెప్పడం జరిగింది. దాదాపు 22 కోట్ల వరకు లక్షల పిల్లలకు స్కాలర్షిప్ ద్వారా వచ్చారు. రీసెంట్ గా గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు 11 కోట్ల వచ్చి వారికి పిల్లలు కూడా ఇన్సెప్ట్ చేస్తున్నారు. దాదాపు 2,000 మంది ఎంప్లాయీస్ 2,000 కుటుంబాలు వారి యొక్క ఆర్గనైజేషన్ ద్వారా ఈరోజు జీవనాన్ని నడిపిస్తున్నారు. వారు ప్రత్యేకంగా అభినందిస్తూ అంతేకాకుండా వారు చాలా చక్కటి స్పీచ్ ఇచ్చారు. వారి స్పీచ్లో మధ్యలో కొద్దిగా పెద్దగా ఉన్నా వారు చెప్పింది అక్షరాల 100% నిజం. వారు ఒక వరంగల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చెప్పారు. రీసెంట్ గా ఎవరైతే వాళ్ళ స్కాలర్షిప్ ద్వారా డెవలప్ అయి యూనివర్సిటీ ద్వారా వాళ్ళ నెలకి హెల్ప్ చేస్తున్నారు కూడా చాలా చక్కగా చెప్పారు. నిజంగా అది అప్రిషియేట్ చేసే విషయం. తర్వాత సమాజంలో ఈరోజు చూసుకుంటే బహుశా అనేవాళ్ళు యాక్చువల్గా రాష్ట్రం మొత్తం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమంది ఉన్నారు ఎలా ఉంటారని ఎక్కువగా డెవలప్ చేయడం లేదు. దానికి కారణం ఏంటంటే ఎడ్యుకేషన్ లాంటి అల్టిమేట్ గా ఎడ్యుకేషన్ కానీ వింటే ఖచ్చితంగా అందరూ ముందుకు పోతారు. దానికి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒకరు 10 రూపాయలు ఇచ్చారు, వాళ్ళ అమ్మగారు 6 రూపాయలు అడ్జస్ట్ చేసింది. ఈరోజు వారు ఒక 2,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేస్తుంది, ఎంతమందికి స్కాలర్షిప్ చేసేది. ఇదే ఈరోజు మన గోపాల రావు గారు కూడా నెల్లూరు ఏదైనా చేస్తున్నారు. అల్టిమేట్ గా చదివే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది మీ పిల్లల యొక్క చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి. నేను ఎగ్జాంపుల్ నెల్లూరు మా ఫాదర్ ప్రైవేట్ బస్ కండక్టర్, ప్రైవేట్ ఆఫీసు కాదు. నేను చదువుతున్నాను. నా మొదలు వేరే దగ్గర ఆ చదవాల నేను చదవాల ఇంట్రెస్ట్ చదివించాను. కానీ ఈరోజు నేను ఈ స్థితికి వచ్చానంటే కారణం ఏంటంటే కేవలం ఎడ్యుకేషన్.